నానా అమలా ఏంట్రా ఇది? ఆ బురకాయ ఏమిటి, నువ్వేంటి? నానా అది నువ్వేం కంగారు పడక్కలేదులేరా, నీ కూతురు ఏం మతం మార్చుకోలేదు. అది కాదురా. నానా చిన్న ప్రాబ్లం, అందుకే. ప్రాబ్లమా? ఏమైందిరా? ఏంట్రా ఫారిన్ పాపలు కిక్ లేదు, అదే దేశీ పాపలు అంత ఎంత కిక్ వస్తుంది ఏంట్రా? ఏం మేడం స్లిమ్ గుణాలు డ్రమ్ములా తయారు. వాటర్ ఇవే. ఇచ్చేసావు కదా? ఇచ్చేసాను నాన్న. చాలా ఇంకా కావాలా? ఈ ఊర్లో మా నాన్న పెద్ద రౌడీ తెలుసా నీకు? రేయ్, నా ఊరేంటో తెలుసా? విజయవాడ. రౌడీజం పుట్టిందే విజయవాడలో. వాడేదో పెద్ద రౌడీ అంట, నన్నేదో చేస్తాడని మీ ఫ్రెండ్ తెగ భయపడిపోయాడు. మనం విజయవాడలో ఇలాంటివి ఎన్ని చూడలేదు నాన్న. నీ ఫ్రెండ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. కోర్స్ కోసం 25,000 కట్టాం. వదిలేసుకుంటామా? నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఐషానే తన బుర్కా ఇచ్చి వేసుకోమంది. ఏదో నీ కోర్స్ అయిపోయిందని ఇంటికి తీసుకెళ్దామని వస్తే ఇంత షాక్ ఇచ్చావేమిటే? దీనికే ఇంత షాక్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఇంకెంత షాక్ అవుతావో. నెల రోజుల నుంచి చెప్తున్నా తీరే యాసిడ్ క్షణంలో అంతా మారిపోయింది. నేను ఆయేషాని కాదు, అమలా అని చెప్పాలనుకున్నాను. నా కళ్ళు మాత్రమే కాదు, నేను బానే ఉంటానని నన్ను నీకు చూపించి నిన్ను మా నాన్నకి చూపించాలనుకున్నాను. నువ్వు చూపిస్తున్న ప్రేమ కోసం లైఫ్ అంతా నీ వేలు పట్టుకుని నడవాలనే బయలుదేరాను. కానీ ఒక్క క్షణంలో ఒక ఆత్మగా నిన్నెలా చేరుకోవాలో నాకు తెలియలేదు. 4 సంవత్సరాలు పట్టింది ఒక బాడీలోకి ప్రవేశించడానికి. కేరళలో నిన్ను చూడగానే మనసెన్ని కేరింతలు కొట్టిందో నీకు తెలియదు.
పరిగెత్తుకొచ్చి నేను నీ ఆయేషానని చెప్పాలనిపించింది. కానీ అంతలోనే ఒక డౌట్, నీకసలు నేనింకా గుర్తున్నానా లేదా అని అడిగి తెలుసుకుందామనేలోగా నిన్ను నాకు దూరం చేసేశారు. ఈవేళ పావురాలకు నువ్వు మేత వేస్తున్నప్పుడు నాకు అర్థమైంది నీ మనసులో నేనింకా బతికే ఉన్నానని. అందుకే ఎలాగైనా ఇవాళ నీకు నేనెవరో చెప్పేయాలనుకున్నాను. కానీ నువ్వు నా అర్జున్ కాదని ఇందాకే తెలిసింది. అమలా నేను చెప్పేది వినమ్మా. లేదర్జున్, మనం ఒకరిని ప్రేమించడం తప్పు కాదు. వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలనుకోవడం స్వార్థం. స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట నేనెందుకు? వెళ్తున్నా. அமலா நான் எங்க இருக்கேன்? யார் நீ? நான் இங்க எப்படி வந்த? చూడండి, నేను చెప్పేదేనండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్నడి అప్పావి మాదిరి పాతిట్రికే నన్ను కాదని ఇక్కడికి వచ్చి ఈడుతున్నావా? ఈడంత మగాడా? మామయ్య, ఇతనెవరో నాకు తెలీదు. అడ్డే మూడరాంపరై శ్రీదేవి మాదిరి నడిచిట్రికే నా కళ్ళ ముందే ఆడేవడో తెలియదంటావా? సార్, మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు సార్. ఇందాక మీరు చూసి నిజం కాదు. చెప్పు చెప్పు చెప్పు. ప్రశాంత్ కూర్చొని మాట్లాడుకుందాం సార్. మాట్లాడుకుందాం. ఏంటా కూర్చొని మాట్లాడుకునేది? సార్, నేను చెప్పేది ఏంటి సార్? ప్రాణం సార్, ఇది బాడీ నుంచి ప్రాణం తీసేది చాలా ఈజీ. బతికించడం చాలా కష్టం సార్. అయ్యో, కంగారు లేదు, కొట్టేసాను సార్. మీకు దెబ్బలేం తగ్గలేదు కదా? అరే, అది వసంత కోకిల్లో శ్రీదేవి, నువ్వు స్వాతిముచ్చులో కమల్ హాసన్ రా. అరే రావడింగా. ఏంట్రా కూర్చుని మాట్లాడతావా? రా మాట్లాడదాం. లే కూర్చో 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 కూర్చో. నా అర్జున్ మీద చెయ్యి పడిందో చంపారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? నా అర్జున ఇప్పుడే కదా ఆడెవడో తెలియదన్నావు. ఒక్క నిమిషంలో ఇంట్రెస్ట్ ఇస్తున్నావేంటే? ఏయ్ చంపుతా, నీ కళ్ళ ముందే వాడిని చంపుతా, ఆ తరువాత నిన్ను చంపుతా. పార్వతికి నువ్వంటే ఇష్టం లేదు, వదిలే. పార్వతి అంటే వేరే అమ్మాయిలో మాట్లాడతావేంటి? నువ్వేగా పార్వతి. నేను పార్వతిని కాదు, వదిలే. మళ్ళీ పార్వతి వైపు వచ్చావని తెలిసిందో? అర్జున్ ని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. తొందరగా రా. మీరెవరు? నీకు అనవసరం. హలో హలో, మిస్టర్ అర్జున్, రూమ్ నెంబర్ 202. సిస్టర్, అర్జున్ అక్కడండి. Don't worry, ma'am. He will be unconscious in 2 or 3 hours.